వేసవి సమీపిస్తే చాలు అందరికీ గుర్తొచ్చేది అగ్నిమాపక కేంద్రం వారి సేవలు. ఖచ్చితంగా ఆ సమయం సమీపిస్తే వీరి సేవలు చాలా అవసరం. అందుకే ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో 6 రోజులు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆ శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరుగును. ఇదే క్రమంలోనే పలంనేరు పట్టణంలోని అగ్నిమాపక శాఖ వారు నేటి నుండి క్రమంగా 6 రోజుల పాటు అంటే ఈ నెల 30వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టి అలాగే గోడ పత్రికను కూడా ఆవిష్కరించారు. నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 14 అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 1944 సంవత్సరము ఏప్రిల్ 14న సాయంత్రం 4:15 ముంబై డాక్యార్డ్ విక్టోరియా డాక్యార్డ్ నందు ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో సుమారుగా 71 మంది అగ్నిమాపక సిబ్బంది అసువులు బాశారు. అంతేకాకుండా అక్కడే సుమారు 1000 నుండి 1100 మంది ప్రజలు మరణించడం జరిగింది. ఈ ప్రమాదంలో కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం నష్టపడినారు. అంతేకాకుండా ఆ డాక్యార్డ్ పూర్తిగా మూసివేయాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాలు తిరిగి ఆ డాక్యార్డ్ని మళ్ళీ ఓపెన్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఫైర్ యాక్సిడెంట్ అనేది ఒక నేషనల్ లాస్, ఫైర్ లాస్ నేషనల్ లాస్. కాబట్టి మనం అగ్ని ప్రమాదాలపైన పూర్తి అవగాహన కలిగి ప్రజలను అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాలను నివారించుకుంటే ప్రాథమిక స్థాయి దశలోనే వాటిని నివారించుకుంటే మనం ఎంతో కొంత మన దేశానికి నేషనల్కి సేవ చేసినటువంటి వాళ్ళు అవుతాము. ఈ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అమరవీరులైనటువంటి ఆ 71 మందికి గాను ఈ సంవత్సరం ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో అమరులైనటువంటి శ్రీ సోని ఎస్ కుమార్ ఫైర్ సర్వీస్ ఆఫ్ రెస్క్యూ ఆపరేషన్ కేరళ ఫైర్ సర్వీసెస్ వారు మరియు శ్రీ డంగ్ సింగ్ లీడింగ్ ఫైర్మ్యాన్ ఉత్తరాఖండ్ అండ్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వారు ఈ సంవత్సరము అగ్ని ప్రమాదాలలో అమరులైనారు. వీరి యొక్క మృతికి నివాళులు అర్పిస్తూ అగ్నిమాపక సిబ్బంది కవాతు మరియు స్మృతిని వారికి జ్ఞాపకార్థం తెలియపరుస్తారు. ఎక్కడ విపత్తు జరిగినా వీరి సేవలు ముఖ్యం కాబట్టి కొన్ని నెలలుగా పలమనేరు అగ్నిమాపక సిబ్బంది వారు అక్కడక్కడ కళాశాల ప్రాంగణాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించి అవగాహన కల్పించారు. నేడు జిల్లా అగ్నిమాపక అధికారి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో 6 రోజులు చేయాల్సిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అవగాహన కార్యక్రమాలు చేశారు. ఏప్రిల్ 14 అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించే సందర్భంగా ఈరోజు పలంనేరు ఫైర్ స్టేషన్కి రావడం జరిగింది. దీంట్లో అవేర్నెస్లో భాగంగానే ఈ పలంనేరు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రకరకాల పాంప్లెట్లు పంచడము, పోస్టర్స్ రిలీజ్ చేసి పబ్లిక్ని అవేర్నెస్ చేస్తున్నారు. పబ్లిక్ కూడా దీన్ని గుర్తించాలా. ఎందుకంటే చాలా మనం రీసెంట్గా కూడా చూస్తున్నాం, ఏదో చిన్న ఫైర్లే ఏం కాదులే అని అనుకుంటే వితిన్ సెకండ్స్లో ఫైర్ బస్సు బంట్ అయిపోయి సజీవంగా చనిపోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా ఇవి నీరు కావచ్చు, నిప్పు కావచ్చు, ఇట్లాంటివి మనం చూసే చాలా సిల్లీగా అనిపిస్తుంది కానీ బట్ అది చాలా స్పీడ్గా నాశనం చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ నిప్పు దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.